నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన. 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కర్నూలులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. బీసీ రిజర్వేషన్ల అంశం, మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చించే అవకాశం. 42% బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు వాదనలు. 2027లో మానవ సహిత గగనయాత్ర చేపట్టనున్న ఇస్రో. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణమే లక్ష్యమని ప్రకటన. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం. 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా. మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్. దేశంలో మావోయిజానికి చోటు లేదన్న దేవేంద్ర ఫడ్నవీస్. ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను సాధిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు. 48 గంటల కాల్పుల విరమణ ప్రకటించిన ఇరు దేశాలు. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యానికి భారత్కు పెరిగిన అవకాశాలు. అహ్మదాబాద్ పేరును సిఫారసు చేసిన కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ బోర్డు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి కర్నూలు విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలంకు చేరుకుంటారు. శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివార్లను ప్రధాని మోదీ దర్శించుకుంటారు. అనంతరం శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత కర్నూలు జిల్లాలోని నున్నూరు గ్రామంలో జరిగే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కర్నూలులో 13,430 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ప్రధానంగా మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనంపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. కొత్తగా సవరించిన హ్యామ్ రోడ్ల ప్రతిపాదనలను కేబినెట్ ముందుకు తీసుకొచ్చి టెండర్ల కోసం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ధాన్యం సేకరణ, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునః ప్రారంభంపై చర్చించనున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, టీ ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ హాల్కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గతంలో ఖబ్రస్థాన్లకు ప్రహరీ గోడలు కట్టించామని, ఇందిరమ్మ మొదటి విడతలో ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు 140 ఇళ్లు మంజూరు చేశామని మంత్రి సీతక్క వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు ఐటెం నెంబర్ 49 కింద లిస్ట్ అయింది. హైకోర్టు ఈ నెల 9న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 13వ తేదీన పిటిషన్ దాఖలు చేసింది.
రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ పొడిగించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అర్హత పొందిన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జేఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. కానీ ప్రతివాదులు రాతపూర్వక వాదనలు సమర్పించకపోవడంతో తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాలను ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ చెప్పారు. బుధవారం ఆలయ అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు దర్శనాలు, కోడెమొక్కులు, ఇతర పూజలు కల్పించే విషయమై చర్చించారు. అనంతరం ఆలయ అభివృద్ధిలో కూల్చివేసిన భవనాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా మరో 2 వారాల్లో కళ్యాణకట్ట, ఇతర కట్టడాల కూల్చివేతలు పూర్తవుతాయన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో వేములవాడకు శృంగేరి పీఠాధిపతి రానున్నారని పేర్కొన్నారు. వారి సూచనల మేరకు అభివృద్ధి పనులు చేస్తామని వెల్లడించారు. వచ్చినటువంటి భక్తులందరి ఆశ తర్వాత వాళ్ళ సెంటిమెంట్కి అనుగుణంగా స్వామివారి దర్శనము, ముఖ్యంగా ముక్కుబడి, తర్వాత కోడల ముక్కు, ఇవన్నీ కూడా చేసుకోవాలి అని ఒక కోరికతోనే స్వామివారి దగ్గర వస్తారు. కాబట్టి వాటిని కూడా ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ విప్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, అడ్వైజర్ గారు అందరి అండ్ ఎస్పీ గారి అందరి సమక్షంలో ఇవి కూడా ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కాకుండా దర్శనం ఇప్పించాలి అని ఒక కోరికతో ప్రభుత్వం ఉన్నారు. కాబట్టి అది కూడా నిర్ణయించడానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించిన మంత్రులకు సూచనలు సలహాలతోటి ముందుకు పోతున్న సందర్భంలో 76 కోట్లతో మొదటి దశలో ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 47 కోట్లతో ఇప్పటికే రోడ్ వెడలు సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. మరో 35 కోట్లతో అన్న సత్రం సంబంధించిన దానికి టెండర్లు పిలువబడ్డాయి. కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్న క్రమంలో ఈ కార్యక్రమాలను కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఖగోళ శాస్త్రంలో అనేక ఆవిష్కరణలకు అవకాశం ఉందని, వాటిని సాధించడంలో దృఢత్వం, పట్టుదల ఉండాలని ఇస్రో ఆస్ట్రోనాట్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పిలుపునిచ్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. శంషాబాద్లోని జిఎంఆర్ ఏరీనా జరిగిన కలాం స్పేస్ కన్వెన్షన్ 2025 సదస్సులో ఆయన వేల మంది విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. దీనికి శుభాంశు శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా మాట్లాడుతూ అంతరిక్షంలోకి వెళ్లాలన్న తన కల నెరవేరిందని చెప్పారు. అక్కడి స్థితిగతులను విద్యార్థులకు వివరించారు. తనకు చిన్నతనం నుంచే ఈ రంగం అంటే ఇష్టమని చెప్పారు. విద్యార్థులు కూడా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు దూసుకువెళుతోందని డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యత లభిస్తోందని చెప్పారు. आज हम लोग यहाँ पे कलाम जी के 94th बर्थ एनिवर्सरी पे we have come here for this function to celebrate and honor his legacy, and I'm very excited to be here in Hyderabad interacting with all the students. The energy was just fantastic and I'm so excited and proud to see all these students, and I'm confident that our dreams, the bold dreams that we have for space exploration, we will achieve them because I have full confidence in the talent and ability of these kids. అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా అక్టోబర్ 15 రోజు హైదరాబాద్లో ఒక పెద్ద స్టూడెంట్ కన్వెన్షన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాదాపు 6,000 మంది విద్యార్థుల కార్యక్రమాలు ఇక్కడ ఫిజికల్గా పాల్గొంటున్నారు. 30,000 మంది పైగా ఆన్లైన్లో కార్యక్రమాన్ని చూస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఎవరైతే స్పేస్కి వెళ్ళారో ఆస్ట్రోనాట్, వారు ఈ కార్యక్రమానికి రావడం స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయడం జరిగింది. అక్కడ స్పేస్లో ఉన్నప్పుడు వీడియోసు, స్పేస్ యొక్క ప్రయాణం వీడియోస్ అవన్నీ చూపించారు. స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ అన్నిటికి కూడా వారు సమాధానం చెప్పి వాళ్ళ క్లారిఫికేషన్స్ ఇచ్చారు. వినూత్నమైనటువంటి అధునాతనమైనటువంటి ఆవిష్కరణలు చేసి భారతదేశాన్ని ప్రపంచ పటంలో టెక్నాలజికల్ రంగంలో చాలా పెద్ద ఎత్తున ఉంచి
భారత్ని వికసిత భారత్ చేస్తారని చెప్పి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి కళలను నిజం సాకారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన ఆస్బాటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ హిల్లరీ మెక్గిచి ఆహ్వానం పంపారు. దేశంలో ఈ గౌరవం పొందిన ఏకైక మంత్రిగా శ్రీధర్ బాబు నిలిచారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఈ సదస్సు జరగనుంది. గత 2 ఏళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిని ఆయన వివరించనున్నారు. తెలంగాణలో ఈ రంగంలో ఉన్న అనుకూలతలు, అవకాశాలను హైలైట్ చేయనున్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించే అవకాశం శ్రీధర్ బాబుకు లభించింది. విజ్ఞాన సాంకేతిక కార్యకలాపాలకు కేటాయించిన వనరులపై డేటాను సేకరించేందుకు నిర్దిష్ట కాల పరిమితిలో జాతీయ సర్వేలను నిర్వహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అధిపతి డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞాన సాంకేతిక శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ దీర్ఘకాల అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఈ నివేదికలు అవసరం అవుతాయని అన్నారు. కాగా విజ్ఞాన సాంకేతిక శాఖ జరిపే సర్వేలో పరిశ్రమల భాగస్వామ్యం తక్కువగా ఉందన్నారు. R&D కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో అవగాహన ముఖ్యమని సైన్స్ అండ్ టెక్నాలజీ మాజీ సలహాదారు అరబిందా మిత్ర తెలిపారు. That we get from the industries will really help the government and the country in general to come out with new policies, evidence-based policies that these policies will in turn help the business to grow. If India has to become a technology prowess, I think our industries have to play a very, very major role. And research and innovation is going to be one of the pillars to make India as a developed nation by 2047, as the Prime Minister talks about. To sensitize the industry representative to come forward and submit the information as soon as possible, because we have extended the deadline for submission of the data till 31st of in new knowledge and technology. And globally, you may be aware that the total investment is around $3 trillion, and the Department of Science and Technology, through its you can say survey, మూడు కాలేజీలలో డోంట్ వరీ ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సనత్ నగర్ ఈఎస్ఐసి వైద్య కళాశాల ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులు, ఫ్యాకల్టీ, రోగులతో ఆయన మాట్లాడారు. ఈఎస్ఐసి వైద్య కళాశాల డీన్ డాక్టర్ శిరీష్ కుమార్ జీ చవాన్ ఈ సందర్భంగా కళాశాల, ఆసుపత్రి పనితీరు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, విజయాలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేస్తుంది. అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. అధికారంలోకి వచ్చాక జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలుపు కోసం నవీన్ యాదవ్ను రంగంలోకి దింపింది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్న బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరిన్ని వివరాలు చూద్దాం.
సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది. 4 సార్లు ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ 2 సార్లు, కాంగ్రెస్, టీడీపీ ఒక్కోసారి గెలుపొందాయి. 2009లో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా నెగ్గారు. 2014లో టీడీపీ తరపున నెగ్గిన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018, 2023 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఎర్రగడ్డ, బోరబొండ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, షేక్పేట్ డివిజన్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలోకి దూకింది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్పై ఓటర్లలో ఉన్న సానుభూతిపై మాగంటి సునీత ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్పై వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి మాగంటి సునీత తొలిసెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం ఎక్కువ మంది పోటీపడ్డా అధిష్టానం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపైపే మొగ్గు చూపింది. స్థానిక బస్తీల్లో పట్టున్న నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా 40,000కు పైగా ఓట్లు తెచ్చుకుని 2వ స్థానంలో నిలిచారు. 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 18,000కు పైగా ఓట్లు సాధించారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి కావడంతో పాటు మంత్రులు కూడా ప్రచార బాధ్యతలు చూస్తుండటంతో నవీన్ యాదవ్ గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లతో పోలిస్తే బీజేపీ ఆలస్యంగా తమ అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దింపింది. గత ఎన్నికల్లో దీపక్ రెడ్డి 14.11%తో 25,866 ఓట్లు తెచ్చుకుని 3వ స్థానంలో నిలిచారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లంకల దీపక్ రెడ్డి సొంత బలంపై కాకుండా పార్టీ బలాన్ని నమ్ముకున్నారు. నామినేషన్లు ఈ నెల 21 వరకు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, తర్వాత 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మాజీ సైనికులకు ఆర్థిక సాయాన్ని కేంద్రం పెంచింది. మాజీ సైనికుల సంక్షేమ విభాగం అమలు చేస్తున్న పథకాల కింద వారికి ఆర్థిక సహాయాన్ని 100% పెంచేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. పేదరిక గ్రాంట్ను నెలకు 4,000 నుంచి 8,000కు పెంచి 2 చేశారు. పెన్షన్ సౌకర్యం లేని 65 ఏళ్లు పైబడిన మాజీ సైనికులకు ఇది మరింత ఆర్థిక తోడ్పాటునిస్తుంది. విద్యా సహాయాన్ని 1000 నుంచి 2,000కు, వివాహ సహాయాన్ని 50,000 నుంచి ₹1,00,000 పెంచారు. ఇది మాజీ సైనికుల కుటుంబంలోని 2 పిల్లలకు వర్తిస్తుంది. ఈ పెంపుతో ఏడాదికి ₹257 కోట్ల ఆర్థిక భారం పడుతుందని రక్షణ శాఖ పేర్కొంది. మాజీ సైనికుల సంక్షేమ నిధి ద్వారా నిధులు అందుకుంటారు. ఈ నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా మెతగల్ గ్రామంలో రైతుల శిక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మితమైన ఈ కేంద్రాన్ని నాబార్డ్ అమలు చేస్తుంది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ కేంద్రం రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆహార ప్రాసెసింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సహాయపడుతుందని తెలిపారు. ఈ కేంద్రం సంవత్సరానికి 840 మెట్రిక్ టన్నుల మామిడి, 600 మెట్రిక్ టన్నుల బొప్పాయిని ప్రాసెస్ చేసి డ్రై పౌడర్, జ్యూస్, పల్ప్ తయారు చేయగలదని చెప్పారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. వేణుగోపాల్తో పాటు మరో 60 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన మావోయిస్టులకు భారత రాజ్యాంగం మరాఠీ ప్రతిని బహుకరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశంలో మావోయిజానికి ఇక చోటు లేదని చెప్పారు. దేశాన్ని నక్సల్స్ ఫ్రీ భారత్గా నిర్మిస్తామని ప్రకటించారు.
బీహార్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 12 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్ను అలీనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపగా, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాను బక్సర్ నియోజకవర్గం నుంచి ప్రకటించారు. ఈ జాబితాలో హాయిగఢ్ నుంచి రామచంద్ర ప్రసాద్, ముజఫర్ నుంచి రజన్ కుమార్, గోపాల్గంజ్ నుంచి సుభాష్ సింగ్, బనియాపూర్ నుంచి కేదార్నాథ్ సింగ్, చాప్రా నుంచి చందో కుమార్, సోన్పూర్ నుంచి వినయ్ కుమార్ సింగ్, రోసర్ నుంచి బీరేంద్ర కుమార్, బార్ నుంచి డాక్టర్ ప్యామ్ సింగ్, అజిగ్రామ్ నుంచి మహేష్ పస్వాన్, షహపూర్ నుంచి రాకేష్ ఓహా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేడీయూ తన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి 57 స్థానాలను ప్రకటించింది. ఇటీవల ఎన్డీఏ కూటమి చేసుకున్న సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం జేడీయూ 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించగా, ప్రస్తుతం 57 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజోగిర్ నుంచి కౌశల్ కిషోర్, కళ్యాణ్పూర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ హజారీ, సోన్ బార్సా నుంచి రత్నేష్ సదా, మొకామా నుంచి ఆనంద్ సింగ్, మేనాపూర్ నుంచి అజయ్ కుష్వాలు బరిలోకి దిగుతున్నారు. దేశవ్యాప్తంగా మహిళా ఐపీఎస్ అధికారులు 35.63% పెరిగినట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఐపీఎస్ బ్యాచ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఎస్వీవీఎస్పీఏలో మీడియా సమావేశం నిర్వహించారు. రేపు శుక్రవారం దీక్షంత్ పరేడ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి హాజరవుతారని తెలిపారు. 2024 డిసెంబర్ 9వ తేదీన RR-77 బ్యాచ్ ఐపీఎస్ అధికారుల శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. 174 మంది అధికారులు 45 వారాల పాటు శిక్షణ కార్యక్రమాలు జరిగినట్లు తెలిపారు. For this curtain raiser program of the passing out parade of 77 RR of IPS probationers, we are having the passing out parade on 17th of October this year for the 77 RR probationers, and the training started on 9th December last year as part of the 2 years of training. So like they first have 15 weeks of foundation course at Labasna, Missouri. After completion of that, they joined here on 9th December last year, and 17th October they will be completing their phase 1 of the training of 49 weeks. So actually they will be completing 45 weeks on that day. ఈపీఎఫ్ ఉపసంహరణ ఇప్పుడు సులభతరమైందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈపీఎఫ్ఓ సరళీకరణపై మాట్లాడుతూ ఉద్యోగం కోల్పోతే 75% డబ్బును వెంటనే ఉపసంహరించుకోవచ్చని, 1 సంవత్సరం తర్వాత మొత్తం డబ్బును కూడా తీసుకోవచ్చునని తెలిపారు. ఈ కొత్త సంస్కరణతో ఉద్యోగుల సేవాకాలం కంటిన్యూటీ పొందుతుందని, పింఛను పొందడం వారి సామాజిక ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుందని మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈపీఎఫ్ విత్డ్రా లాభాల గురించి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వానికి ఇది నిదర్శనమన్నారు. దీనివల్ల దేశంలో ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పడడంతో పాటు వారి సామాజిక భద్రతను బలపరచనున్నాయని వెల్లడించారు. लेकिन ईपीएफओ के गवर्निंग बोर्ड ने निर्णय करके उसको सरल कर दिया है और 25% पैसा रख के 75% पैसा कभी भी जब चाहे तब वो जाके विड्रॉल कर सकते हैं और किसी की नौकरी 1 साल पूरी होने के बाद बाकी के पैसे भी वो विड्रॉल कर सकते हैं. कि किसी की नौकरी छूट जाए तो व्यक्ति एम्प्लॉइज 2 महीने में अपना पैसा विड्रॉल कर सकते थे. विड्रॉल करने के लिए तय करा है. ये निर्णय लेने का उद्देश्य ये था कि किसी की नौकरी छूट जाती है तो 75% पैसा तो तभी भी कभी भी वो उठा सकते हैं.
భవిష్య నిధిలో నెలవారీ జమ అయ్యే ఉద్యోగి యజమాని వాటాల్లో 25% మొత్తాన్ని కనీస నిల్వగా ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ కనీస మొత్తం 25% మినహాయించగా మిగతా 75% నుంచి అనుమతించిన క్లెయిమ్ల సంఖ్య మేరకు నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. అయితే ఈ కనీస నిల్వను కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. తాజా మార్గదర్శకాల మేరకు 5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్లు ఆటోమేటిక్గా సెటిల్ అవుతాయని పేర్కొంది. సిబిటి ఆమోదించిన కొత్త నిబంధనలతో పదవీ విరమణ సమయంలో మెరుగైన నగదు నిల్వలతో పాటు వ్యక్తిగత కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. ప్రపంచ ప్రమాణాలకు సరితూగే పర్యాటక స్థలాల అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పరిశ్రమల భాగస్వాముల మధ్య సహకార కార్యాచరణ అవసరమని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 2 రోజుల పాటు రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులు, సీనియర్ అధికారుల సమావేశాన్ని నిర్వహించింది. కాగా తెలంగాణ రాష్ట్రం తరపున రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం ఉపేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లూరు క్రాంతి సుమారు 2,950 కోట్ల రూపాయల వ్యయంతో వికారాబాద్లోని అనంతగిరి అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సమర్పించారు. భారత్ 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం మెరుగైంది. ఈ క్రీడల నిర్వహణకు అహ్మదాబాద్ను ఎంపిక చేయాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫార్సు చేసింది. నవంబర్ 26న జరిగే బోర్డు జనరల్ అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిందే. 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు నైజీరియాలోని అబూజా కూడా పోటీ పడుతోంది. అయినప్పటికీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ను సిఫార్సు చేసింది. అనుకున్నట్లు జరిగితే భారత్ రెండోసారి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. గతంలో 2010లో ఢిల్లీలో ఈ క్రీడలను నిర్వహించారు. కాగా కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అహ్మదాబాద్ను ఎంపిక చేయాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫార్సు చేస్తున్న నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయని, అహ్మదాబాద్ను భారతదేశ స్పోర్టింగ్ రాజధానిగా మార్చాలని తమ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రభావంతో ఇవాళ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాల బలగాలు నిన్న పలుచోట్ల పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘర్షణల్లో 40 మందికి పైగా ఆఫ్ఘన్ తాలిబాన్లను హతమార్చామని పాక్ సైన్యం వెల్లడించింది. అనంతరం ఇరు దేశాలు 48 గంటల పాటు అంటే బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి కాల్పుల విరమణను ప్రకటించాయి. తాలిబాన్ల వినతి మేరకు ఈ తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించినట్లు పాక్ చెప్పగా, పాక్ విన్నపం మేరకే తాము అందుకు అంగీకరించామని తాలిబాన్లు వెల్లడించారు. ఈ ఘర్షణల్లో నిషేధిత తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ముష్కరుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ భూభాగంలోని పాక్ ఆఫ్ఘన్ స్నేహ ద్వారాన్ని తాలిబాన్లు ధ్వంసం చేశారని పేర్కొంది. సరిహద్దుల్లో మరికొన్ని చోట్ల కూడా వారు జరిపిన దాడులను తాము ధీటుగా తిప్పికొట్టామని, 8 ఆఫ్ఘన్ సరిహద్దు పోస్టులను ధ్వంసం చేశామని వివరించింది. ఈ ఘర్షణల్లో దాదాపు మరో 20 మందికి పైగా తాలిబాన్లు మరణించారని తెలిపింది. ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రకటన. మీడియా రంగంలో మీ కలలు సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి. ప్రసార భారతి విడుదల చేసిన నోటిఫికేషన్ మీకు గొప్ప అవకాశం అందిస్తోంది. దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో సీనియర్ కరెస్పాండెంట్, యాంకర్ కమ్ కరెస్పాండెంట్ గ్రేడ్ 2, యాంకర్ కమ్ కరెస్పాండెంట్ గ్రేడ్ 3, బులెటిన్ ఎడిటర్, వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, వీడియోగ్రాఫర్ ఖాళీలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఔత్సాహికులు avedan.prasarabharati.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 21. పూర్తి వివరాలకు prasarabharati.gov.in/pbvacancies ను సందర్శించండి.
ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కర్నూలులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. బీసీ రిజర్వేషన్ల అంశం, మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చించే అవకాశం. 42% బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు వాదనలు. 2027లో మానవ సహిత గగనయాత్ర చేపట్టనున్న ఇస్రో, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణమే లక్ష్యమని ప్రకటన. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం. 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా, మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్. దేశంలో మావోయిజానికి చోటు లేదన్న దేవేంద్ర ఫడ్నవీస్. ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను సాధిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు. 48 గంటల కాల్పుల విరమణ ప్రకటించిన ఇరు దేశాలు. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యానికి భారత్కు పెరిగిన అవకాశాలు. అహ్మదాబాద్ పేరును సిఫార్సు చేసిన కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ బోర్డు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.